అలాగే నా ప్రమేదం ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా లోకేష్ కనగరాజ్ గారు రీసెంట్ టైమ్స్లో కొంచెం అలాగే నా ప్రమేదం ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా లోకేష్ కనగరాజ్ గారు ఖైదీతో చాలా మంచి హిట్ కొట్టారు. తర్వాత విక్రమ్తో ఇంకా మంచి హిట్ అయితే కొట్టారు. తర్వాత లియో కూడా పర్లేదు బాగానే ఉంటుంది. బట్ రీసెంట్గా వచ్చిన రజనీకాంత్ గారు కూలీ సినిమా ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ రిజల్ట్ అయితే ఇవ్వలేకపోయింది. కలెక్షన్స్ వచ్చాయి, డబ్బులు అయితే బాగా వచ్చాయి, బట్ ఆడియన్స్ అయితే బాగా మిక్స్డ్గా డివైడ్ అయిపోయారు ఆ సినిమా కోసం. సో అందువల్ల ఏంటంటే కొంచెం లోకేష్ కనగరాజ్కి అదొక పెద్ద ఇంపాక్ట్ఫుల్ సిచ్యువేషన్ అన్నట్టే చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత యాక్చువల్గా లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 సినిమా తీయాల్సి ఉంది. మరి లోకేష్ కనగరాజ్ ఖైదీ 2కి డైరెక్ట్గా మూవ్ ఆన్ అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది. అంటే అది వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు, ఆ సినిమా చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. ఏదో ఒక సినిమా మొత్తానికి మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నాక ఏ డైరెక్టర్ చేతిలో పెట్టాలి అనే దానికోసం వాళ్ళు ఒక క్లారిటీకి అయితే రాలేదు ఫస్ట్ అయితే లోకేష్ అయితే ట్రై చేశాడు. కానీ ఎప్పుడైతే కూలీ రిజల్ట్ అలా వచ్చిందో సో కొంచెం లోకేష్ కనగరాజ్ మీద ఎక్కడో తేడా ఇరుక్కు అన్నట్టు వాళ్ళకి అనిపించిందేమో మరి. సో అందుకని లోకేష్ కనగరాజ్కి అయితే ఆ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఈ గ్యాప్లో ఖైదీ 2ని పోస్ట్ పోన్ చేయడానికి కూడా ప్రిపేర్ అయిపోయాడు. కార్తీ గారిని ఒప్పించాడు. కార్తీ గారు కూడా పాపం ఆయన సరే ఫోన్లే రాని ఎప్పుడోకప్పుడు తనకి ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా కదా అని చెప్పి ఒప్పుకొని ఇవన్నీ జరిగాయి. యాక్చువల్గా కార్తీ గారు చాలా మంచి పర్సన్, ఆయన మనకు తెలిసిందే. సో ఆయనకి ఇప్పుడు లైనప్లో కూడా చాలా సీక్వెల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఖైదీ 2 ఉంది, తర్వాత సర్దార్ 2 ఉంది, తర్వాత యుగానికి ఒక 2 ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఓకే, ఆయన కూడా ఓకే అన్నారు. సరే ఇన్ని చేద్దాం అనుకుని కట్ చేస్తే వీళ్ళే లోకేష్ గారికి ఆ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు ఎవరికి అవకాశం ఇచ్చారంటే ఆ సినిమా కోసం నెల్సన్ గారికి ఛాన్స్ ఇచ్చారు. సో నెల్సన్ గారు ఇప్పుడు బేసిక్గా వాళ్ళిద్దరు సినిమాని అయితే డైరెక్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా నెల్సన్ గారు ఏంటంటే ఇంకా కొంచెం అంటే బేసిక్గా స్టోరీ ఎలాంటిదైనా సరే కొంచెం ఆయన స్క్రీన్ ప్లేతో కొంచెం లాగేయగలడు ఆయన. అంటే ఆయన ఆ ఎలివేషన్స్, ఆ స్లో మోషన్ సీన్స్ అవన్నీ పెట్టి కొంచెం బాగానే లాగేస్తారు ఆయన. సో అదనమాట పాయింట్. సో దానివల్ల ఆయన అయితే కొద్ది గొప్ప బెటర్ అని చెప్పి అనిపించింది. యాక్చువల్గా ఇప్పటికీ కూడా కమల్ హాసన్ గారు కొంచెం లోకేష్ గారి మీదే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ రజనీకాంత్ గారు అయితే మాత్రం నెల్సన్ మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎందుకంటే జైలర్ చాలా బాగా ఇచ్చాడు కాబట్టి కంటెంట్ అంతా కూడా. అండ్ నెల్సన్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ కూడా బాగుంటాయి. అంటే మన దగ్గర అనిల్ రావిపూడి గారు ఎలాగో వాడి దగ్గర నెల్సన్ అలా అనమాట. కొంచెం ఆ ప్రమోషన్స్ అవి కొంచెం గట్టిగా ప్లాన్ చేస్తాడు. అండ్ అంటే ఏదో కామెడీగా చేస్తుంటాడు ఇప్పుడు అనిరుద్తో కలిసి. సో అవన్నీ ఉంటాయి కొంచెం. సో అవన్నీ ఉన్నాయి. సో ఆ ప్రమోషన్స్ అవి బాగా చేస్తాడు. అండ్ ఆ స్లో మోషన్ సీన్స్, ఆ ఎలివేషన్ సీన్స్, వావ్ మూమెంట్స్ ఇలాంటివన్నీ కొంచెం బాగానే పెడతాడు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇంకా నెల్సన్ అయితేనే బెస్ట్ అని చెప్పి నెల్సన్కి అయితే ఇచ్చారు. సో ఇప్పుడు జైలర్ 2 తీస్తున్నారు. జైలర్ 2 అయిపోగానే ఇమీడియట్గా నెల్సన్ ఆ సినిమా డైరెక్ట్ చేస్తాడు. అండ్ అదయ్యే గ్యాప్లో ఎన్టీఆర్ గారు ఇక్కడ డ్రాగన్, త్రివిక్రమ్ గారిది అండ్ దేవరా 2 ఇవన్నీ ఫినిష్ చేసుకొని రెడీగా ఉంటారు. సో దట్ ఇద్దరు కూడా ఆ టైంకి ఫ్రీ అవుతారు. సో ఇద్దరు సినిమా చేస్తారు ఆ టైంకి, ఎన్టీఆర్ గారు, నెల్సన్ గారు. అది వేరే ఉంది. కాకపోతే ఈ గ్యాప్లో ఆయన జైలర్ 2 అండ్ ఇప్పుడు కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారి కాంబో సినిమా అయితే షూట్ చేస్తున్నారు. సో ఇది మిస్ అయింది కాబట్టి ఇంకా ఆయనకి వేరే ఆప్షన్ లేదు కదా లోకేష్ కనగరాజ్కి. సో ఈ వెంట్ బ్యాక్ టు ఖైదీ 2. సో ఖైదీ 2 స్టార్ట్ అయిన 6 ఏళ్ళు అంటే రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అయిన సందర్భంగా మొన్న ఇప్పుడు ఖైదీ 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇంకా తర్వాత కొద్ది రోజుల తర్వాత అఫీషియల్గా సెట్స్ మీదకి వెళ్తుంది ఖైదీ 2 అయితే. ఇంకా తర్వాత రిలీజ్ అనేది మనకి ఇప్పుడు అప్పుడైతే ఉండదు, 2027 ఉంటుంది మ్యాక్సిమం ఖైదీ 2 అయితే, అదైతే క్లియర్. కాకపోతే ఏంటంటే ఈ గ్యాప్లో ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటది, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ కనగరాజ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది అని చెప్పి.
అండ్ ప్రొడక్షన్ కంపెనీ వచ్చి కేవీఎన్ ప్రొడక్షన్స్. బేసిక్గా కేవీఎన్ ప్రొడక్షన్లో లోకేష్ కనగరాజు గారి డేట్స్ ఉన్నాయి కొన్ని, అంటే ఒక సినిమాకి కావాల్సిన డేట్స్ ఉన్నాయి. సో ఆ డేట్స్ని ఉపయోగించుకొని ఒక మంచి స్టార్తో సినిమా తీయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎవరితో చేస్తే హైప్ అనేది బాగా బిల్డ్ అవుతుందో ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు అనే పాయింట్ వచ్చిందంటే రీసెంట్గా ఈ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఓనర్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. బేసిక్గా సుజిత్ పవన్ కళ్యాణ్ గారితో ఓజీ తీస్తున్నాడు అన్నప్పుడు ఆ ఓజీకి చాలా హైప్ వచ్చింది. అంటే రైట్ కాంబో కనుక పడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట హైప్ అనేది. సో అది వాళ్ళు నోటీస్ చేసి దాన్ని కన్సిడర్ చేసి మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ కనగరాజు వీళ్ళిద్దరు కాంబో సెట్ చేద్దాం అన్న ప్లాన్లో ఉన్నారు అనేది ఇన్ఫో. అది కాకపోతే అది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఇంకో పక్క లోకేష్ కనగరాజు గారికి ఆమీర్ ఖాన్ గారితో ఒక సినిమా ఉంది. సో ఆమీర్ ఖాన్ గారి సినిమా ఏమైపోయింది ఎటుపోయింది అనేది కూడా తెలియట్లేదు. వాళ్ళ మూవీ యాక్చువల్గా ఉండాలి, కాకపోతే ఇప్పుడు లోకేష్ కనగరాజుకి ఇప్పుడు అంత పాజిటివిటీ లేదు కదా. సో ఇప్పుడు ఆఫ్టర్ కూలీ, సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓన్లీ నార్త్ బేసిస్ మీదే ఆ సినిమాని డిపెండ్ అయ్యి తీయాల్సి ఉంటుంది. సో మరి బడ్జెట్ ఏమో ఎక్కువ, సో మరి అంతా ఆలోచించుకొని కదా వాళ్ళు సెట్స్ మీదకి వెళ్ళాలి. సో అక్కడ కొంచెం డిలే అవుతుంది ఆ ప్రాజెక్ట్. సో అది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటనేది కూడా చెప్పలేము. అది షెల్వ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు మనం. అంటే లోకేష్ కనగరాజ్ బేసిక్గా అలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడని అసలు ఎప్పుడు అనుకోలే. ఆయన కూడా అనుకోనున్నాడు, మనం అనుకోలేదు, కానీ ఆయన ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు అలాంటి సిచ్యువేషన్. అసలు నిజంగా కొంచెం బ్యాడే. అంటే ఖైదీ, విక్రమ్ లాంటి మంచి మాస్టర్ పీస్లు ఇచ్చిన డైరెక్టర్ సడన్గా ఇలా అయిపోవడం అనేది ఎవరికైనా కొంచెం ఏదోలా ఉంటుంది కదా. సో బట్ అదే జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కూడా మారుతున్నాయి, ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. సో ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఇంతకుముందు ఖైదీ 2 ఉండేది, ఆ ఫ్లోలో వెళ్ళిపోయి ఉంటే అయిపోనేమో. అలా వెళ్లకుండా మళ్ళీ వీళ్ళిద్దరు సినిమాని డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళేమో రిజెక్ట్ చేసి నెల్సన్కి ఇచ్చి, అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, జైలర్ 2 కనుక బిస్కెట్ అయితే మళ్ళీ నెల్సన్ నుంచి కూడా పీకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఎవరికి ఇస్తారో మరి, ఏమో మరి అప్పుడు డైరెక్ట్గా అనిల్ రావిపూడి గారికి ఇస్తారేమో నాకు తెలిసి. అంటే కొంచెం ఏదైనా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఏదైనా కొంచెం ప్లాన్ చేసుకుంటారేమో, అంటే అటు ఫన్ ఇటు ఇది అన్నీ మిక్స్ అయ్యేలాగా ఏమో చెప్తున్నాను నార్మల్గా. ఇంకంటే వాళ్ళకి ఇంకా తమిళ్లో ఎవరో దొరకట్లేదబ్బా. వాళ్ళకి ఏంటంటే రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆ తమిళ్ స్టైల్ సినిమాలని వదిలేశారు యాక్చువల్లీ. అంటే ఎలా అంటే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ధనుష్ గారు తీస్తున్న కొన్ని సినిమాలు కానీ, లేదంటే వెట్రిమారన్ కానీ, లేదంటే మారీ సెల్వరాజ్ కానీ, లేదంటే ఇలా కొంతమంది ఉంటారు తమిళ్లో పర్టికులర్గా, కొంతమంది యాక్టర్స్ కానీ కొంతమంది డైరెక్టర్స్ కానీ కొన్ని రకాల సినిమాలు తీస్తారు. దే వోంట్ మేక్ ఎనీ కమర్షియల్ ఫిల్మ్స్. వాళ్ళు ఏంటంటే అస్తమాను మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏంటంటే మనం మన నెంబర్ ఇచ్చేయాలి, ఇంకా ఇట్లా సినిమాల్లో వద్దు, డైరెక్ట్గా మాకు వాట్సాప్లో పెట్టేసేయండి, మీరు ఏదైతే మెసేజ్ పెట్టాలనుకుంటారో మీ సినిమాలో అని చెప్పి ఇంక ఇచ్చేయాలి. అలా అనిపిస్తుంటుంది, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా తీస్తారు. సో ఆ జోన్ నుంచి ఆయన బయటకు వచ్చారు యాక్చువల్లీ. ఎవరు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు కొంచెం బయటకు వచ్చారు. సో ఆ జోన్లో లేకుండా సినిమాలు తీయాలంటే వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి, అంతే కదా, చాలా లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి. శివాని నమ్మలేరు వాళ్ళు. కంగువా తీసాడు, వాళ్ళ సాంబార్లో ఇంగు ఎక్కువ అయిపోయింది దెబ్బకి, ఇంకా అదొకటి అయింది. మొత్తం ఎటు చూసుకున్నా కూడా కొంచెం ఆ బ్లాంక్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఉన్న ఆప్షనల్లా వీళ్ళే. అట్లీ కూడా నార్త్ సైడ్ వెళ్ళిపోయాడు మొన్నటిదాకా జవాన్ అనుకుంటూ, ఇప్పుడు వచ్చి AA22తో తెలుగు ఇండస్ట్రీ అండ్ పాన్ ఇండియన్ ఇండస్ట్రీ. సో జవాన్ ఈజ్ ఓన్లీ ఏ బాలీవుడ్ ఫిల్మ్, బట్ AA22 ఈజ్ ఏ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో అట్లా అనమాట. సో ఆయన కూడా వేరే డైరెక్షన్కి వెళ్ళిపోయాడు. ఇంక తమిళ సినిమాలు తీసే ఆలోచనే లేదు ఆయనకి. ఒకవేళ గీస్తే అట్లీ మళ్ళీ తర్వాత సినిమా ఎయిదర్ మహేష్ బాబు గారితో తీస్తాడు, లేదంటే ప్రభాస్ గారితో తీస్తాడు, లేదంటే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారితో తీస్తాడు, అంతే ఉంటుంది. నెక్స్ట్ ఆయన అయితే తగ్గాలనుకోడు కదా, అది పాయింట్, అదైతే క్లియర్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేయబడతాయి కాబట్టి డెఫినెట్గా అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే ఆయన ఇంకా తమిళ డైరెక్టర్ కాదు ఇంకా. సో ఆయన లేనట్టే, అట్లా కొన్ని ఆప్షన్స్ పోయాయి వాళ్ళకి. సో ఇంకా మిగిలిన ఆప్షన్లోంచే వాళ్ళు ఏరుకోవాలి. ఇంకా అందువల్ల ఏంటంటే కొంచెం అక్కడక్కడ మిస్ అవుతుంది. సో వాళ్ళకి ఇది సెట్ కాదు. సో మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనం ఇప్పుడప్పుడే చెప్పలేము. అది డిపెండ్స్ ఆన్ టూ మెనీ ఫ్యాక్టర్స్, ఒకటి కాదు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది ఆ సినిమా రావాలా లేదా అనేది. బట్ ఒకవేళ
ఆయన ఖైదీ 2 ఫినిష్ అయిన తర్వాత ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మేబీ దేర్ ఇస్ ఎ ఛాన్స్, రైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఇంకోటి కూడా వినబడుతుంది, అదేంటంటే అనిల్ రావిపూడి గారు కూడా ఆఫ్టర్ దస్ చిరంజీవి గారి సినిమా అండ్ సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2 ఈ రెండు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తారనే పాయింట్ కూడా ఉంది యాక్చువల్లీ. సో ఇట్లాగా ఉన్నది, ఏమో మరి చూడాలి. ఆయన బెస్ట్, ఆయన ఒక ఫ్లోలో సంవత్సరానికి ఒక సినిమా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన మంచిగా. ఆ రీజనల్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన, పాన్ ఇండియన్ అనే థాట్లో లేడు బేసిక్గా. అయితే హైలైట్ ఏంటంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ కూడా చేస్తున్నారంట హిందీలో, వాళ్ళకే తెలియాలి. సో అది ఇంకా వాళ్ళకి నచ్చి ఉండొచ్చు అండ్ ఆఫ్ కోర్స్ అది వర్కౌట్ అవుతుంది. బట్ ఎవరైనా బాగా వెల్ నోన్ యాక్టర్ చేయాలి, మరి ఏమో ఎవరు చేస్తారో మరి. ఇంకా యంగర్ యాక్టర్స్ అయితే బిస్కెటే మళ్ళీ. సో చూద్దాం. సో రీమేక్ అవుతుంది హిందీలో. సో ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి మన సైడ్ కూడా యాక్చువల్లీ. సో చూద్దాం మరి. సో పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది కాంబో సెట్ అయితే చాలా ఫెంటాస్టిక్ ఉంటుంది. బట్ అదైనా సరే మళ్ళీ ఆయన తెచ్చి కూలియే మన మొహాన్ని పెట్టాడంటే వేస్ట్ కదా. లియో లాంటి సినిమాలు పడాలబ్బా, అంతే సింపుల్గా చెప్పాలంటే లియో లాంటి సినిమాలు పడాలి పవన్ కళ్యాణ్ గారితో కనుక ఒకవేళ సినిమా తీసేటట్టయితే, అంతే, దట్స్ ఇట్. విక్రమ్ సూట్ అవ్వదు, ఖైదీ సూట్ అవ్వదు, మహానగరం కూడా అంతే, నా డౌటే నాకు. ఇది కొంచెం బెస్ట్ నాకు తెలిసి, అంటే లియో కొంచెం బెటర్, కూలీ అయితే అసలు సెట్ అవ్వదు. సో అది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ కాంబో సెట్ అవ్వచ్చు అనిపిస్తుందా లేదనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అంటే ఎవరి స్మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.